నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి ఈ యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల గురించి, రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి. ఇప్పుడు మేషరాశి గురించి కానీ, లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి ఇలా లక్ష్మీ యోగం ఫామ్ అవుతుంది, ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు? పరిహారం మాట్లాడుకుందాం, వివరంగా మనం మాట్లాడుకుందాం. మరి మొదలు పెడతారా? మరి మేష లగ్నం లేదా మేష రాశి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది, ఏం చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీ యోగం రావట్లేదు, కలగట్లేదు అనుకుంటా? అంటే లక్ష్మీ యోగం అనేది ఆల్రెడీ జాతకంలో ఉండాలి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. నేను ఇందాక చెప్పినట్టు కొద్ది గొప్ప అందరికీ ఉంటుంది, సంపాదన అనేది ఉంటుంది.
ఎంత పర్సంటేజ్ లో సంపాదించుకున్నారు అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్. Okay. మనం జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే మనం మేష లగ్నం నుంచి మాట్లాడుకుంటాం. సో మేష లగ్నం అంటే ఇది మేషం కదా, ఈ రాశి అందరికీ తెలుసు, రాశి అంటాం కూడా అనేది. ఇక్కడి నుంచి సెకండ్ హౌస్ అంటే ఏంటి, వృషభం. వృషభానికి ఎవరు అధిపతి, మనకేమో శుక్రుడు. అలాగే 11th హౌస్ అంటే ఏంటి, శని. 10th and 11th హౌస్ శనికేమో అధిపతి అయ్యాడు. సో ఎయిదర్ వీనస్ ఎగ్జాల్టేషన్, ఓకే, శుక్రుడు వెళ్ళి వీనస్ లో అక్కడ ఉండాలి, మీనంలో మీనంలో ఉండాలి, ఆర్ అదర్వైజ్ 2nd and 11th లార్డ్ ఇన్ 11th. అండ్ నాట్ ఓన్లీ దట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నాధిపతి ఈ లగ్నానికి ఎవరు, కుజుడు అయ్యాడు, మార్స్ అయ్యాడు. సో మార్స్ ఏమో స్ట్రాంగ్ గా ఉండి పరివర్తన యోగం, 2nd లార్డ్ 9th లో ఉండడం కానీ, 9th లార్డ్ 2nd లో ఉండడం కానీ, 11th లార్డ్ 2nd లార్డ్ అండ్ 9th లార్డ్ కలయిక కానీ, లేకపోతే ఎనీ వన్ ఆఫ్ దిస్ ఎగ్జాల్టేషన్. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ ఎగ్జాల్టేషన్ మనకు శని అవుతుంది. అంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇన్ 7th అంటే ఇంకేం కావాలి, అప్పుడు కూడా లక్ష్మీ యోగమే. జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే 2nd and 11th, ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్, లాభం ప్లస్ ఫైనాన్స్, డబ్బు, సంపద, 2nd హౌస్, ఫైనాన్షియల్, ఇవి రెండు స్ట్రాంగ్ గా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా అని చెప్పుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ దట్, లగ్నాధిపతి, ఎందుకంటే ఏదైనా సరే మనం పని చేస్తే కానీ మనకి రాదు, శ్రమ పడితే కానీ మనకి రాదు కనుక శ్రమపడే యోగం కూడా ఉండాలి కదా. శ్రమ పడితే దానికి ఫలితం రావాలంటే ఇలాంటి లక్ష్మీ యోగాలు ఉండాలన్నమాట. అంటే 2nd లార్డ్ ఇన్ 11th ఆర్ ఇన్ ఎగ్జాల్టేషన్. కానీ మళ్ళీ ఇన్ ఎగ్జాల్టేషన్ అంటే 12th లో పడతాడు. సో అందులో వ్యయంలో పడినప్పుడు ఏంటి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటుంది డబ్బు, బట్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే ఇది 9th లార్డ్, ఇక్కడ 9th లార్డ్ ఎవరయ్యారు మనకి, గురు 2వ ఇంట్లో ఉండడం, అంతే కదా. 9th లార్డ్ భాగ్యాధిపతి, ఇంకా లేకపోతే ఎట్లాగా. సో ఇవన్నీ ఏంటంటే ఒక బ్లాంకెట్, దీని మీద చెప్పలేము అనమాట. బ్లాంకెట్ అంటే సేమ్ అన్నిటికీ చెప్పలేము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరికైనా సరే ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో కొన్నిటికి ఎగ్జాల్టేషన్, ఇప్పుడు మాస్ ఎగ్జాల్టేషన్ ఇన్ 10th అనుకో, కెరియర్ లో బాగా డబ్బు సంపాదిస్తారు, మంచి ఉన్నత పొజిషన్ లో ఉంటారు అని చెప్పొచ్చు అనమాట. సో ఇన్ని లార్డ్స్ తోటి కలయిక ఉన్నప్పుడు భావ్యాధిపతి అంటాం కదా, లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ కూడా యోగం కిందే అంటే కేంద్రంలో కదా, అదొకటి 10th కదా, 10th లో కదా, కేంద్రంలో కదా. సో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు బాగుంటుంది. జూపిటర్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా బాగుంటుంది, ఎందుకంటే ఈయన మళ్ళా చూస్తాడు ఇక్కడ కదా. చూసినప్పుడు ఇంకేం కావాలి, ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి, లక్ష్మీ యోగం, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది అనేది లెక్క అన్నమాట. అలాగే ఎవరికైనా కొంచెం అవయోగాలు కానీ, వేరే డిఫరెంట్ యోగాలు కానీ, అవయోగం అంటే ఏంటంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లక్ష్మీ యోగం అనుకుందాం, కొన్ని యోగాలకి అవయోగం అంటాం, అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ అంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా కూడాను లక్ష్మీ గణపతి పూజ చేయడం, అమ్మని ఎవ్రీ డే తలుచుకోవడం అనేది, నిత్య పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యోగాలు ఉన్నా కూడా చేస్తే ఇంకా సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, తప్పక పాజిటివిటీ అనేది పెరుగుతుంది కదా. సో లక్ష్మీ గణపతి, అలాగే హోమాలు కానీ, మంత్రం చెప్పడం కానీ, లేకపోతే ఏంటంటే పూజ చేయడం కానీ, ఏంటంటే ఆబ్స్టికల్ వస్తున్నాయి, బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి. సో రాకుండా ఉండడానికి గణపతిని రోజు తలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేష లగ్నం వాళ్ళు, అంటే ఏదైనా సరే జనరల్ గా లక్ష్మీ యోగానికి కూడా మనం ఇవే చెప్తూ ఉంటాం అనమాట, చేసుకుంటే మంచిది అనమాట. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఎవరు ఇప్పుడు మాకు ఈ జాతకాలు తెలియవు, మీరు చెప్పింది నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. కానీ అర్థం కాలేదు, మాకు లక్ష్మీ యోగం కలగాలి, మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళు అనుకుంటే లక్ష్మీ గణపతికి ఎంత చేసుకుంటే అంత లక్ష్మీ యోగం అనేది, లక్ష్మి అనేది ఉండాలి కదా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి లేదా వృషభ లగ్నం కి వాళ్ళకి ఎవరు ఇస్తారు లక్ష్మిని, అలాగే లక్ష్మీ యోగం ఎలా పడుతుంది వీరికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా కలుగుతుంది, ఎలా లక్ష్మీ యోగం లేదండి మాకు అనే వాళ్ళకి రెమెడీ ఏంటి? సో లక్ష్మీ యోగం నేను ఇందాక చెప్పినట్టు అందరికీ ఉంటుంది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో వృషభ లగ్నంకి 2nd లార్డ్ ఏమో మనకేమో బుధుడు అయ్యాడు. సో కలయిక, ఇప్పుడు
ఈ లగ్నానికి లగ్నాధిపతి ఏమో మనకి శుక్రుడు అయ్యాడు. నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు కానీ లేకపోతే గురుడు కానీ కలయిక ఉంటే సెకండ్ లార్డ్ తోటి అది కూడా తప్పక మనకి ఏంటంటే ఒక దారి చూపిస్తుంది సంపద ఇవ్వడానికి. అండ్ శుక్రుడు బేసికలీ ఏంటంటే ఎస్పెషలీ ఈ లగ్నం వాళ్ళకి చెప్పాలి అంటే అంతులేని సంపద ఇస్తాడు. అదొక్కటి కాకుండా ఇంట్లో మనం చూసాము అంటే ఇప్పుడు 9th లార్డ్ ఎవరయ్యారు మనకి శని అయ్యాడు. శని ఓన్ హౌస్ లో ఉండడం కూడా విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇదనమాట సంపద. అలాగే కలయిక మనకి 2nd and 9th లార్డ్ కలయిక, అలాగే 2nd and 11th లార్డ్ కలయిక. మళ్ళీ ఎవరయ్యారు ఇక్కడ? గురువు అయ్యారు. సో వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్ ఉన్నాయి. ఇప్పుడు లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ 11th లో ఉన్న అంతులేని సంపద అంటే రాజు రాణులు అంటాం చూడు, అలా అవుతుందన్నమాట. అలాగే ఇలాంటి మంచి మంచి పొజిషన్లో, ఎందుకంటే ఇదివరకు జాతకాలు చూడడం కూడా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి, స్టేటస్ లో ఉన్న వాళ్ళకి చూసుకునేవాళ్ళు అనమాట. రాజులకి వాళ్ళకి చూసుకునేవాళ్ళు ఎక్కువ. కరెక్ట్. సామాన్యులు పెద్దగా ఉండేది కాదు. ఉత్తినే ఏదో లగ్గం పెట్టడం, ఇందాక నువ్వు అన్నావు చూడు, పెళ్లికి చూడడం తప్ప చేసుకునే వాళ్ళు కాదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు సంపద వస్తుంది అని చెప్పడానికి లక్ష్మీ యోగాలు ఎప్పుడు ఫామ్ అయ్యాయి ఇవన్నీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే ఎప్పుడు అది సార్థకం అవుతుంది, రిజల్ట్ ఎప్పుడు ఇస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో అది దేని బట్టి ఉంటుంది? రాశి బట్టి ఉంటుంది. అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దశా సిస్టమ్ వస్తుంది. ఆ దశలు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి. సపోజ్ ఇక్కడ మనం చెప్పినట్టు ఈ లగ్నాధిపతి అంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్ అయ్యారు. శుక్రదశ వస్తే కూర్చుని తినచ్చు. అది కూడా ఉంటుంది. అంటే ఏంటి, మనం మాట్లాడేది నాట్ ఓన్లీ సంపద, డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కాదు, అది ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఏ లక్ష్మి అయినా సరే మనకి స్పిరిచువాలిటీ కూడా ఒక లక్ష్మి కింద తీసుకుంటాం. సపోజ్ గురు 11th హౌస్ లోనే ఉన్నారు అంటే పెద్ద టీచర్ అవ్వడం కానీ, ప్రామినెన్స్ రావడం కానీ, ఫేమస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎప్పుడు? గురుదశ వచ్చినప్పుడు. సో అదే ఎలా జరుగుతుంది మనకి నక్షత్రం బట్టి, ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టారో దాన్ని బట్టి పాదం అవన్నీ చూసి ఆ దశా సిస్టమ్ వచ్చినప్పుడు, ఆ దశ వచ్చినప్పుడు తప్పక అది సపోజ్ ఆ దశ రాలేదు అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో సబ్దశ వచ్చినప్పుడు ఆ ప్రామినెన్స్ అది కూడా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్. చూసాం అంటే బుధుడు 2nd లార్డ్ అయ్యాడు. అలాగే మనకి 11th లార్డ్ ఏమో గురు అనే శుక్రుడు, బుధుడు, శని అందరు కలయిక ఉంది. అంటే ఏంటంటే వృషభ లగ్నం కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ఎనీ వన్ ఆఫ్ ద మేజర్ ప్లానెట్స్ వెరీ గుడ్ ప్లేస్లో ఉంటే, అంటే ఏంటి కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా కలయిక ఉన్న అండ్ స్ట్రాంగ్ లగ్నాధిపతి అంటే శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఏంటంటే మనకి కోణాల్లో ఉండడం ఎక్కువ, అంటే ఈజీగా సంపాదన అనేది ఉంటుంది అనేది లెక్క అనమాట. అలాగే మనం చూసాము అంటే 2nd లార్డ్ కూడా మనకి 5th లార్డ్ అయ్యాడు. సో బిజినెస్ పీపుల్ కూడా చాలా విస్తరిస్తుంది. అంటే ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్, అంటే మనం అంటాం కదా బ్రహ్మాండం బద్దల ఇస్తుంది అంటూ ఉంటాం కదా, అంత సంపద అనమాట వీళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ ఇంక్లూడెడ్ ఇందులో. అప్పుడు మరి పవర్ఫుల్ లగ్నం కింద మీరు కన్సిడర్ చేస్తారా వృషభాన్ని? ఒకటి నేను చెప్పడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నం ఇస్ వెరీ ఇంపార్టెంట్, అలాగే రాశి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ దశలు వచ్చినప్పుడే అవి జరుగుతాయి. సో అండ్ ఆల్సో పొజిషన్ ఆఫ్ ప్లానెట్స్, సో అన్ని ఇంపార్టెంటే అనమాట. ఇందులో అన్ని లగ్నాలు చాలా పవర్ఫుల్ లగ్నాలని తీసుకోవాలన్నమాట. బ్యూటిఫుల్ అండి. సో ఇట్లా ఉంటే లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. మరి ఎట్లా అంటే మాకు ఇదంతా తెలీదు, మాకు లక్ష్మీ యోగం కావాలి అనుకునే వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు లేదా వృషభ లగ్నం వాళ్ళు ఏం చేయాలి? పరిహారం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం బుధుడికి చేయాలి. అంటే బుధుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాం. అలాగే ఏంటంటే దేవి పూజలు, అంటే మనం ఒక కుటుంబం కింద శివ కుటుంబానికి మొత్తం చేసాము అంటే అంటే కుటుంబ పరంగా పైకి వెళ్లే ఛాన్సెస్ కావాలి అంటే కుటుంబాన్ని కూడా మనం పైకి తీసుకురావాలి కనుక కుటుంబ పరంగా పెట్టుకుని మంగళవారం చేసుకున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేసుకోవచ్చు, ఈవెన్ ఫ్రైడే చేసుకోవచ్చు. మనం ఎప్పటికైనా శుక్రుడిని మనం ఏమో లక్ష్మీదేవి కింద చూసుకుంటాం రూపం, అవును అంతే కదా. సో శుక్రుడికి చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే లక్ష్మీదేవికి చేయడం వెరీ ఇంపార్టెంట్ ప్రత్యేకించి. అండ్ వీళ్ళకి ఏంటంటే అన్ని ఇప్పుడు కొంచెమైనా
ప్లానెటరీ పొజిషన్స్ బాగుంటే ఈ లగ్నం కానీ ఈ రాశి వాళ్ళు కానీ ఇక్కడికో అంతులేని సంపద వస్తుంది. అపర కుబేరులు అంటాం. అపర కుబేరులు, అంటాం. అదృష్టవంతులు. అదే. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మీరన్నట్టుగానే అపర కుబేరులుగానే ఉండాలి వీరని మనస్ఫూర్తిగా అందరూ కోరుకునేది అదే కదా. అందరూ కోరుకునేది అదే. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి లేదా మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం. మరి మిథున లగ్నం వాళ్ళకి లేదా మిథున రాశి వారికి లక్ష్మి యోగం ఎలా కలుగుతుందండి? లక్ష్మీ యోగం జనరల్ గా మనం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా మనం చెప్పగలం. యాక్చువల్ గా జాతకం చూసేసి సెకండ్ లార్డ్ బట్టి మనకి 11th లార్డ్ బట్టి. ఓకే, ఇక్కడేమో కుజుడు అయ్యాడు, ఇక్కడేమో చంద్రుడు అయ్యాడు. సపోజ్ కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నా, కుజుడు వెళ్ళి మకరంలో ఉన్న మకరంలో ఉన్నా, కానీ ఈ లగ్నం వాళ్ళకి ఇది 8th హౌస్ అయింది, అష్టమం కదా, అష్టమం అవుతుంది. అలాగే మనం చూసామంటే ఈ లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ ఏమో మనకి చంద్రుడు అయ్యాడు, ఆయన 12వ ఇంట్లో అవుతాడు. సో రెండు ఎగ్జాల్టేషన్లు అంత గ్రేట్ గా ఉండవు, రెండు నెగటివ్ ప్లేసెస్ లాగానే కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటంటే అది బ్యాలెన్స్ అవుతుందని చెప్తాం. లక్ష్మీ యోగం కింద కన్సిడర్ చేసినా కూడా అది మోతాదు అంత ఎక్కువ ఉండదు, పర్సంటేజ్ ఎక్కువ ఉండదు అని చెప్పగలం అన్నమాట. కానీ ఈ లగ్నం వాళ్ళు కానీ బుధుడు లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ ఉంటే, కన్యలో గనుక బుధుడు ఉంటే కరెక్ట్, బాగుంటుంది. అద్భుతం, అద్భుతమా, అద్భుతం, సూపర్. అలాగే మనం చూసామంటే మనకి 10th లార్డ్ ఎవరు, జూపిటర్, గురువు ఎప్పటికైనా సరే ఎగ్జాల్టేషన్ సెకండ్. అవును, ఇంకేం ఎప్పటికైనా మనకి ఇచ్చేవాడు ఎవరు, గురువే ఎక్కువ ఇస్తారు, సెకండ్ హౌస్. సో సెకండ్ హౌస్ ఎప్పుడు 45 అయిందో లేకపోతే ఎక్స్పాండ్ అయ్యి ఉందో తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది చాలా బాగుంటుంది, సంపద అనేది అంతులేని సంపద వస్తుంది. అలాగే మనం చూసామంటే శని ఎవరు మనకి 9th లార్డే, 8th and 9th లార్డే. 9th లార్డ్ కింద కూడా వ్యవహరిస్తారు కదా, ఆయన ఎగ్జాల్టేషన్ ఇక్కడ 5వ ఇంట్లో. ఇంకా 5 కూడా సంపదకే కదా మరి. సో చదువులో వాళ్ళు బాగా పైకి వస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇంటి పరిస్థితిని చూసుకుంటూ పిల్లల్ని సాదుకుంటూ అన్ని పరిస్థితులు చూసుకుంటూ బాధ్యతాయుతంగా ఉంటారు. కరెక్ట్, అది సింపుల్ వర్డ్ అది ఉండి అలాగే సంపద అనేది వాళ్ళు సాధిస్తారు అనేది చెప్పచ్చు అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఏంటి, ఆయుకరకుడు మనకి శని అయ్యాడు ఇక్కడ, ఆయుకరకుడు. అండ్ ఆల్సో ఏంటంటే లగ్నాధిపతి మనకి ఇవ్వాలి, ఆయు కూడా ఇవ్వాలి. అంటే ఏంటి, లాంజివిటీ ఇవ్వాలి. లాంజివిటీ ఇస్తేనే మనకి సంపద కూడా మనకి ఎక్కువ పెట్టుకోవడానికని, సపోజ్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకోవాలన్నాడు, చేర్చుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనం అంటూ ఉండాలి కదా, అదే కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇవి ఉన్నాయి, నాకు కాల్స్ వస్తూ ఉంటాయిగా, మాకు ఈ పొజిషన్ లో ఇవన్నీ ఉన్నాయి, నాకెందుకు డబ్బు రావట్లేదు అని అడిగే వాళ్ళు ఉంటారు. అలా అడిగినప్పుడు ఏంటంటే మన దశా విశేషాలు చూసుకుంటాం. పీరియడ్ వాళ్ళకి కరెక్ట్ గా ఆ పీరియడ్లు వచ్చితే ఎక్కడ ఏమున్నాయో ప్లేస్మెంట్ చూసుకుని ఆ పీరియడ్ వచ్చినప్పుడు తప్పక వాళ్ళు పైకి వెళ్తారని చెప్పగలం. కానీ మీరుంటూ అది ఉండి ఆ పనులు చేసుకుంటూ ఉంటే జరుగుతుంది, అంతే కదా. సో వీళ్ళకి మరి పరిహారం కింద చెప్పండి. సపోజ్ సెకండ్ లార్డ్ కి మనం ఎక్కువ చేయాలి అంటే ఏంటంటే మనం చంద్రుడికి చేయాలి అంటే సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే గణపతి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఆబ్స్టికల్స్ రాకూడదు. మోస్ట్ బిజినెస్ పీపుల్కి ఆబ్స్టికల్స్ ఉంటూనే ఉంటాయి. సో కంటిన్యూస్గా నిత్యం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను లక్ష్మీదేవిది చేసుకోవాలని అందరికీ చెప్తూనే, అది కూడా నిత్యం చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఎలాంటి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది? లక్ష్మీ సహోదరుడు చంద్రుడు గారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2nd and 11th లార్డ్ పరివర్తన యోగం కానీ, అంటే ఒక హౌస్ లో ఒకళ్ళు ఉండడం, 9th కానీ 11th. మోస్ట్ ఇంపార్టెంట్ 2nd and 11th చూస్తాం మనం. ఇక్కడ కర్కాటక లగ్నం కానీ రాసి వాళ్ళకి మనకి 2nd హౌస్ సన్ అయ్యాడు, ఇంకేం కావాలి. ఆయన ఎక్కడ ఎగ్జాల్టేషన్, ఏంటి పొజిషన్, 10th పొజిషన్ లో ఎగ్జాల్టేషన్ ఉంటే ఏమవుతుంది, పొలిటికల్ కెరియర్ లో వాళ్ళు బాగా బ్రైట్ గా వస్తారు పైకి. ఇంకేం కావాలి, ఎంత సంపాదిస్తారు, లెక్కలేదు. అది అంతులేని సంపాదన ప్లస్ కీర్తి. లక్ష్మి అంటే ఏంటి, కీర్తి కూడా ఉండాలి, ప్రామినెన్స్ రావాలి, పదవి ఉంటుంది, అట్లాగే డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అధికారం అనేది ఉంటుంది అన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఏంటి కండిషను, ఈ లగ్నాధిపతి
అంటే ఈ లగ్నానికి అధిపతి ఏమో మనకి చంద్రుడు. చంద్రుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటి, ఆయన స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకి 11th లో పడ 11th లో పడితే ఇంకేం కావాలి, కనెక్షన్ వచ్చేస్తుంది కదా అక్కడ. సెకండ్ అండ్ 11th ఇందాక నుంచి చెప్తున్నాను నేను. సో 11th ఓకే. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఎవరు, గురు ఏమో లగ్నంలోనే ఉండడు. ఇంకా మామూలు విషయమా, అదే ఆయనకి ఎగ్జాల్టేషన్ అక్కడ. ఇంకేంటి అసలు, ఏంటి మనం ఊహించగలమా? అందుకనే కదా మనం ఒక మంత్రం జపం ఏదైనా చెప్పినా కూడా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం మాట్లాడినా కూడా, అది ఏంటంటే రావాలి అన్నప్పుడు తప్పక వస్తుంది. అది మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే అది తప్పక వస్తుంది. ప్రయత్నం అనేది చేయాలి. ఎంత ఎగ్జాల్టేషన్ ఉన్నా ఏమున్నా అదే పరిస్థితి. ఇంకా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఉంది కదా అని కూర్చోలేము అనేది చెప్తున్నాను. సో ఇదేమో మనకి కనెక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఈ లగ్నం వాళ్ళకి ఎంత అదృష్టవంతులు చూడు. డెఫినెట్ గా అదృష్టవంతుల కింద చూడొచ్చా? అంతే. కర్కాటక లగ్నం వాళ్ళు, చాలా కర్కాటక రాశి వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ మేజర్ ప్లానెట్స్, నేను ఇందాక చెప్పినట్టు ఆల్ మేజర్ ప్లానెట్స్ ప్లే రోల్. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 11th మనకి శుక్రుడు కనెక్షన్. నేను జూపిటర్ శుక్రుడు కనెక్షన్ రావాలి, గురు శుక్ర కనెక్షన్ రావాలి. సో ఇది 11th. ఇక్కడ మళ్ళా చూసాము అంటే మనకి 4th. సో 4th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా, 11th లో ఓన్ హౌస్ లో ఉన్నా కూడా, లేకపోతే ఓన్ హౌస్ లో ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తప్పక ఉంటుంది అనమాట. అలాగే ఎస్పెషల్లీ నేను అన్నట్టు సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అసలు, అంతులేని సంపద. ఇంకా అలాగే 9th లార్డ్ది ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అలాగే మనం వీళ్ళకి ఎస్పెషల్లీ ఈ లగ్నం వాళ్ళకి కానీ ఈ రాశి వాళ్ళకి కానీ మనం రెమెడియల్ మెషర్స్ కింద, అంటే చాలా మంది ఏంటంటే మాకు ఇలాగే ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ లేదు, పనిచేయడం అంటే ఏంటంటే ఇంకా రావటం లేదు అని అనుకుంటుంది. దేనికైనా చెప్పేది ఒకటే, టైం రావాలి. మన పెద్దలు కూడా అదే అంటూ ఉంటారు కదా, టైం కలిసి రావాలి అంటూ ఉంటాం. అందుకని టైం రావాలి కదా, టైం కలిసి రావాలి అంటూ ఉంటాం. సో మనం చేసే పనిలోనే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ ప్లస్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఏమీ చేయక్కర్లేదు, మంచి పొజిషన్లో ఉండి ఆ దశ వచ్చిందంటే ఏం చేయకుండా మనం కూర్చున్న చోటే మనకు వస్తాయి అనమాట. అంత బాగుంటుంది వీళ్ళకి. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు అండి? జనరల్ గా రెమెడీస్ ఏంటంటే మనం నవగ్రహాలకి చెప్తూ ఉంటాం. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది. సూర్యుడిని తలుచుకోవడం మంచిది, ఎందుకంటే సూర్యుడే రాజు కదా మన సోలార్ సిస్టమ్ కూడాను. అలాగే మనకి ఈవెన్ ఫర్ హారోస్కోప్స్ అండ్ జాతకాలు కూడా మనం అదే చెప్తూ ఉంటాం. తప్పక చేయడం అనేది చాలా, ఎస్పెషలీ ఆన్ సండేస్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ లగ్నం గురించి లేదా సింహ రాశి గురించి చెప్పుకుందాం. సింహ రాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా ఉంటుంది? లక్ష్మీ యోగం కలగాలంటే ఏం చేయాలి? లక్ష్మీ యోగం అనేది కలగదు, ఆల్రెడీ ఉంటుంది, Oh, జాతకంలో ఉంటుంది. మనం పరిహారాలు చేయగలం అంతే. అదే. సో ఇది సింహ లగ్నంకి మనకి సెకండ్ లార్డ్ ఏమో మనకి బుధుడయ్యాడు. అలాగే మనకి లక్కీలీ 11th లార్డ్ కూడా బుధుడయ్యాడు. అవునండి. సెకండ్ అండ్ 11th వీళ్ళు చాలా అదృష్టవంతులు యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో సెకండ్ అండ్ 11th లార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి ఒకటి, ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కాలంలో మనకు కావాల్సింది అదే కదా. ఇవి రెండు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి వీళ్ళు బాగా సంపాదిస్తారు అని చెప్పగలం. ఎప్పుడు కండిషన్ వల్ల అంటే ఏంటి, సింపుల్, సెకండ్ హౌస్ లోనే ఉంటే ఎగ్జాల్టేషన్, సెకండ్ అండ్ 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే అసలు ఏం ఆలోచించలేము మనం, అంత వస్తుంది సంపద. మనం ఆకాశం మనం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మనకి తెలియదు, అలా అంత ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళకి ఇంకో అదృష్టం ఏంటంటే 9th లార్డ్ ఎవరు ఇక్కడ, మార్స్ అయ్యారు. మార్స్ లేకపోతే 10th లార్డ్ శుక్రుడైనా సరే ఎగ్జాల్టేషన్ లో ఉంటే అనుకుందాం కాసేపు, ఏమవుతుంది ఇక్కడ 6th పడుతుంది, 8th పడుతుంది. సో అంత ఉండదు. సో నెగిటివ్ ఆస్పెక్ట్ అన్నమాట. కానీ పరివర్తన యోగం ఉంది అనుకుందాం 9th and 10th లో. అంటే ఏంటంటే మార్స్ ఏమో శుక్రుడి ఇంట్లో ఉండి, శుక్రుడేమో మార్స్ ఇంట్లో ఉండడం అనేది జరిగింది అంటే మాత్రం అది పరివర్తన యోగం. ఆ యోగం ఉన్నా కూడా లక్ష్మీ యోగం ఉన్నట్టు లెక్క. ఎందుకంటే 9th లార్డ్ తోటి
10th లార్డ్ అంటే కర్మకారక్ కూడా ఉన్నాడు అందులో. సో తప్పక వీళ్ళ కెరియర్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చిన్నగా మొదలెట్టిన వాళ్ళు CEO అవుతున్నారు కంపెనీస్కి. అలాంటి యోగం అనేది అది కూడా లక్ష్మీ యోగమే కదా. డెఫినెట్లీ. సో 9th లార్డ్ ఎప్పుడు ఎక్కడైనా ఇండికేషన్ ఉంటే, లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండి ఇండికేషన్ ఉంటే మాత్రం తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకి చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పుడు శుక్రుడు గురుడు చెప్తున్నాను, ఇక్కడ శుక్రుడు చెప్పాను. గురుడు ఏంటంటే ఎగ్జాల్టేషన్ మనకి 12వ ఇంట్లో అవుతుంది. సో వీళ్ళకి డబ్బు అంటే పుట్టినప్పుడు డబ్బు ఉంటుంది, వీళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం అయి ఉంటుంది. అంటే సంపద ఉన్న కుటుంబం, ప్రామినెంట్ కుటుంబంలో పుట్టినా కూడా లాసెస్ అనేవి తప్పవు అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కండిషన్స్. కానీ ఇవన్నీ మనం జనరల్గా మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ వ్యక్తిగత జాతకం చూసుకుంటే కానీ మనం కరెక్ట్గా పరిశీలించి ఎంత మోతాదులో ఉంది అని చెప్పలేము అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అంటే 10th లార్డ్ ఇంకేం కావాలి అసలు. ఎగ్జాల్టేషన్ ఉన్న ఎగ్జాల్టేషన్ వద్దు యాక్చువల్ కానీ వీళ్ళకి 10th హౌస్లో ఓన్ హౌస్లో ఉంటే. అలాగే ఇక్కడ కూడా ఈవెన్ ఇన్ 3rd హౌస్లో ఉన్న క్రియేటివ్ ఫోర్సెస్ అనేవి ముందుకు వస్తాయి అన్నమాట. సో వీళ్ళకు కూడా మేజర్ ప్లానెట్స్ ప్లేలో ఉన్నాయి కనుక వీళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బెస్ట్ బెనిఫిట్ ఈ లగ్నం వాళ్ళకి మనకి కుజుడే అవుతాడు. ఎందుకంటే 4th లార్డ్ అండ్ 9th లార్డ్. సో ఆయన ఎగ్జాల్టేషన్ కాకుండా ఓన్ హౌస్లో ఉన్నా కూడా మనకి తప్పక చాలా బాగుంటుంది, లక్ష్మీ యోగాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి పరిహారం కింద చూసాము అంటే తప్పక దుర్గాదేవికి చేసుకోవడం అనేది మంచిది. అసలు సింహాసన యోగం కూడా అంటూ ఉంటాం. లక్ష్మీ యోగం అంటే ఏంటి, ప్రామినెన్స్ రావడం, ఫేమస్ అవడం. అంటే సింహం ఆసనం అంటే కూర్చోవడం, ఆ కూర్చోవడం వాళ్ళ అన్నీ ఉంటాయి అనమాట. అలాంటివి మార్స్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఈ జాతకులకి ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నవగ్రహాలకి చేయడము, సన్ కి చేయడము, అలాగే ఏంటంటే మంగళవారం దుర్గాదేవికి పూజలు చేయడం, ఆరాధన చేయించడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే నేను మార్స్ చెప్తున్నాను కదా కుజుడిది, సో ఇంకా బాగుంటుంది, తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ అండి. చాలా అదృష్ట జాతకులు అని చెప్పుకోవచ్చు సింహ లగ్నం వాళ్ళు లేదా సింహరాశి వాళ్ళు అని చెప్తున్నారు. దట్స్ సో గుడ్ టు హియర్ దట్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి లేదా కన్యా లగ్నం గురించి మాట్లాడుకుందాం. కన్యా లగ్నం లేదా కన్యా రాశి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది, లక్ష్మీ యోగం కావాలండి అనుకునే వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పక చూద్దాము. కన్యా లగ్నం వాళ్ళకి 2nd హౌస్, మనం ఇప్పుడు 2nd and 11th హౌస్ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. సో 2nd హౌస్ ఏమో మనకి అధిపతి ఎవరు, శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఎక్కడ, ఎగ్జాల్టేషన్ 7th లో. ఇంకేం కావాలి? 2nd హౌస్ ఎగ్జాల్టేషన్ అంటే అసలు పుట్టుకనే అదేంటంటే డబ్బున్న కుటుంబంలో పుట్టారు అనుకోవచ్చా? అనుకోవడం కాదు, అంతే, అది అంతే. అలాగే ఇంకోటి భాగ్యాధిపతి 7th, 8th, 9th లార్డ్ అంటే మళ్ళీ శుక్రుడు. ఇంకేం కావాలి? సో కేంద్రంలో మనం మాట్లాడేది 7th మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 4th, 7th, 10th 4 కేంద్రాలు. ఏనీ కేంద్రాల్లో ఎగ్జాల్టేషన్ ఉంటే తప్పక యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే లగ్నం చూస్తున్నాడు అంటే ఏంటి, వాళ్ళకి అన్ని ఆర్ట్స్ కూడా వస్తాయి, మంచిగా చూడ్డానికి బ్యూటీ కూడా ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి, కళలన్నీ ఉంటాయి అని కూడా చెప్పొచ్చు. డబ్బుతో పాటు అంటే ఎప్పుడు లైఫ్ ఎప్పుడు సార్థకం అవుతుంది, మొత్తం అన్ని ఉన్నప్పుడే కదా. ఉత్తి డబ్బు ఉంటే సరిపోదు, మనకి ఎంజాయ్ చేయడం రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇక్కడ. సో 2nd and 9th లార్డ్ ఇంకా కనెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. చాలా మంచి లగ్నం. అన్ని లగ్నాలు మంచివి, కానీ కొన్నిటికి ఏంటంటే మనకి ప్రాముఖ్యత అంటే ఎందుకంటే వీనస్ అండ్ జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇందాక చెప్పినట్టు. అది 2nd and 11th లార్డ్ అవ్వడం కానీ, లేకపోతే ఓన్ హౌస్లో ఉండడం కానీ. ఇప్పుడు అలాగే శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడంటే అక్కడే ఉన్నాడు అంటే మన ఇంట్లో మనం స్ట్రాంగే కదా, ఎక్కడే ఉన్నాయో తెలుసు కదా, ఎలా రాబట్టుకోవాలో తెలుసు కదా, ఇంకేం కావాలి? సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా లక్ష్మీ యోగం ఉన్నట్టే. అంటే 2nd and 9th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నాడు, ఇది తప్పక డబ్బు ఉంది, సంపద ఉంది అని చెప్పొచ్చు అనమాట. అది ఏ దారిలో అయినా అవ్వచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ప్రాముఖ్యత ఉండడం కానీ, ఫ్యామిలీలో చాలా బాగుండడం కానీ అన్ని జరుగుతాయి అన్నమాట. అలాగే జీవిత కాలంలో వాళ్ళ సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉండాలని బుధుడు ఓన్ హౌస్ లో ఉంటే ఎగ్జాల్టేషన్, ఇంకేం ఇవి 2 ఎగ్జాల్టేషన్స్ అని అలా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే
శుక్రుడు అక్కడ ఉంటే వెనకాతలే బుధుడు ఉండాలి, ఎందుకంటే తోక. శనికి వెనకాతలే కదా ఉంది. తోకలు. సో అలా ఉండరా శుక్ర బుద్ధులు కలిసి ఉండే పరిస్థితి ఉండదా? ఉంటుంది, కానీ డెబిలిటేషన్ కదా మరి. అవును, నేను ఎగ్జాల్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. డబుల్ట్ అవుతాడు. ఆ, అవును. సో అలా అవ్వదు కనుక సో బ్యాలెన్స్ అవుతుంది లైఫ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాల్టేషన్, ఇక్కడ డెబిలిటేషన్. ఓన్ హౌస్ లో ఉండొచ్చు, మళ్ళా శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు, బుధుడు ఎగ్జాల్టేషన్, ఇవి రెండు జరగచ్చు, ఇక్కడ జరగవు. జరగకూడదు. జరగవు, జరగవు. సింపుల్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మన 9th లార్డ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 2nd and 9th లార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 11th లార్డ్ చంద్రుడు. ఇంకేం కావాలి? చంద్రుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్? వృషభంలో. అంతే. సో ఇంకే వృషభంలో అంటే 9 కనెక్షన్ రాలేదు, మళ్ళీ 11th and 9th. కనెక్షన్ వచ్చేసింది. సో అంత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్ని మంచి ప్లేస్ లో ఉంటే కన్యా లగ్నం వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని Right. చెప్పచ్చు. అపర కుబేరులో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, ఎస్పెషలీ బిజినెస్ లో. అంటే ఫ్యాక్టరీస్ పెట్టడం కానీ, బిజినెస్ విస్తరించడం కానీ, ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. మరి పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మర్చిపోయాను, సినిమా యాక్టర్స్ కూడా ఉంటారా? అంతే కదా. Hmm. సెకండ్ హౌస్ మనకి వీనస్ కదా, వీనస్ అంటే ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా మనకి యాక్టర్స్ బాగా ప్రాముఖ్యత పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఎస్పెషలీ ఎక్కువ సెకండ్ లార్డ్ లక్ష్మీ యోగం కావాలంటే సెకండ్ లార్డ్ ని ఎక్కువ పట్టుకోవాలి, మన కాళ్ళు పట్టుకోవాలి. సో లక్ష్మీ యోగం కావాలి, ఇంకా ఎక్కువ సంపద రావాలి అన్నప్పుడు లక్ష్మికి ఎవ్రీడే నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే జపం చేయడం కానీ, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే శుక్రుడికి మనం చేయొచ్చు, అంటే ఏంటి జపాలు చేయొచ్చు అన్నమాట. చేసి దానాలు ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్. చాలా బాగుంటుంది అనమాట. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా లగ్నం లేదా తులా రాశి గురించి మాట్లాడుకుందాం. మరి తులా రాశి లేదా తులా లగ్నం వారికి ఎవరండి, ఎవరిస్తారు లక్ష్మిని, అలాగే లక్ష్మి యోగం ఎలా కలుగుతుంది వీళ్ళకి? యాక్చువల్గా తులా లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి మనకి శుక్రుడే. అవును. శుక్రుడు ఎగ్జాల్టేషన్ మళ్ళీ ఎక్కడ అవుతుంది? ఇక్కడ మనకి 6th లో అవుతుంది. అందుకని పెద్దగా అంత వర్కౌట్ వర్కౌట్ అవుతుంది, అంతగా ఉండదు. Mm. బట్ స్టిల్ లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ ఇస్ ఆల్సో గుడ్ ఓన్లీ. Okay. మిగతా ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. Mm. మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ లార్డ్. అవును. సెకండ్ లార్డ్ ఎవరు? మనకి కుజుడు అయ్యాడు. Mm. కుజుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్? మనకి మకరంలో. సో 4th హౌస్, అంతే కదా. 4th హౌస్ లో అంటే ఏంటి? కంఫర్ట్ లెవెల్, పుట్టడం కంఫర్ట్ లో పుట్టాడు అనుకోవచ్చు. అంటే జాతకం చూసి తెలిసిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే దానికి తగ్గట్టు సపోజ్ వాళ్ళకి దశా విశేషాలు ఆర్ టైం పీరియడ్ మనం చెప్పుకోవాలి అంటే కొంచెం ఎదుగుతున్నప్పుడు వచ్చిందంటే తప్పక వీళ్ళ బిజినెస్ పెట్టి స్టార్ట్అప్ పెట్టి వాళ్ళు బాగా పైకి వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి తులలోనే మనకి 4th and 5th లార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ దిస్ లగ్నం అంటే ఏంటి? శని భగవానుడు. శని భగవానుడు తులలోనే మనకి ఇంకేం కావాలి? అక్కడ శని ఉన్నా కూడా లక్ష్మి కుంభ శని ఉన్నా కూడా చాలు కదా. కుంభంలో ఉన్న తులలో ఉన్న శని కూడా ఎగ్జాల్టేషన్ ఇక్కడ 5th లో ఓన్ హౌస్ లో ఉంటే ఇంకేం కావాలి? ఆయన ఓన్ చూసుకుంటున్నాడు. 5th హౌస్ కూడా మనం ఏం చెప్పుకుంటాం? 5th to 5th 9th కదా. ఆయన లార్డ్ కూర్చున్నట్టు ఒక చోట అంటే ఏంటి? అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే మనకి డబ్బు అనేది ఉంటుంది, సంపద అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చదువులో బాగా పైకి వస్తారు. అంటే ఏంటి? ఇంకోళ్ళు చెప్పడం కానీ, ఇప్పుడు కాలేజెస్ పెట్టడం కానీ, ఇలాంటివన్నీ చదువు ఫీల్డ్ లో ముందుకెళ్తారు, బాగుంటుంది వాళ్ళకి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ మనకి బుధుడు అయ్యాడు. ఓన్ హౌస్ లో బుధుడు ఉన్నా చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మనం ఏంటంటే 11th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ? రవి. ఎగ్జాల్టేషన్ ఎక్కడ? సారీ మేషం. మేషం అంటే 7th లో. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గానే చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనా జాతక రీత్యా మనం చూసుకోవాలి, ఎవరి ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి. దానికి మళ్ళా ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ రావాలి, అంటే టైం కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అనేది మనం నిర్ధారించగలం, ఎప్పుడు దశా విశేషాలు చూసుకున్నాం. అండ్ వీళ్ళకి కూడా ఏంటంటే అన్ని మేజర్ ప్లానెట్స్, ఇప్పుడు శుక్రుడు అయ్యాడు, శని భగవానుడు అయ్యాడు. శని అసలు కుంభ శని ఉంటే ఇంకేంటి? కుంభ వృష్టి అంటాం. అందుకనే అంటే అంతులేని సంపద ఇస్తాడు. అంటే అపర కుబేరుల కన్నా ఎక్కువ ఉండదు. అంటే మనం అనుకోనంత మనం ఊహించలేము, అంత ఇచ్చే ఛాన్సెస్. నేను చాలా మందిని చూసాను కదా, శని దశ వచ్చినప్పుడు
ఏలినాట్స్ అని శని మహాదశ తీసుకొని వెళ్తాడా? ఎక్కడో అసలు ఎన్ని తిట్లు తిడతారండి బాబు పాపం ఆయన్ని. అది తిట్టకూడదండి, అదే చెప్తాను వెరీ నేను బ్యాడ్. సో ఎప్పటికైనా అన్ని గ్రహాలు మంచివే అంతే అన్నమాట. అంతే. అంటే ఏంటి, మన లైఫ్ అంటే ఏంటి నేర్పకూడదని ఎవరన్నా అనుకుంటాం, మనకి లైఫ్ అంటే తెలియాలి మనకు కూడా. Yeah. సో లెసన్స్ అనేవి నేర్చుకుని మనం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ శని ఇన్వాల్వ్ అయినప్పుడు. వాళ్ళు అసలు ఏమీ లేని వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినారు. అందరూ అంటారు శని మహాదశలో నాకు చాలా బాగుంది మేడం, ఇప్పుడు ఇలా ఉంది అంటారు. శని తర్వాత వచ్చేది మనకి బుధుడు కదా, సో 12th లార్డ్ దశ వస్తుంది. సో అప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆ పొజిషన్ పట్టి మనం అనుకోవచ్చు. ఇది జనరల్ గా మనం చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. కానీ Right. జనరల్ గా అయితే శని మహాదశ వచ్చిన వాళ్ళు, శని మహాదశలో పైకి వెళ్ళిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. తులా వాళ్ళకి కూడా ఉంటుంది ఆ పరిస్థితి. తులా వాళ్ళకి బోల్డంత ఉంటుంది. చాలా అంతులేని సంపద వస్తుంది. నేను చాలా వస్తుంది. మందిని చూస్తాను వీళ్ళది. మరి అయినప్పటికీ పరిహారాలు చేసుకోవాల్సి వస్తే వీళ్ళు ఏం చేయాలి? తప్పక శని భగవానుడికి చేయాలి. అంటే ఏంటి, శని జపం చేసుకోవడం, అలాగే శని దానం ఇవ్వడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటి అంటే ఎవ్రీడే శని చాలీస చదువుకోవచ్చు అనమాట. Right. అది కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకుందాం. మరి వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎలా ఏర్పడుతుంది? లేని పక్షంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? లక్ష్మీ యోగం ఉంటుంది అందరికి ఆ. కొద్ది గొప్ప, అది ఫస్ట్. ఆ. వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా అదృష్టవంతులు, నేను అది మాత్రం చూసాను. Wow. యా, ఎందుకంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటి, గురుడు. Hmm. గురు బ్లెస్సింగ్ లేకుండా మనం ఏమి చేయలేము అసలు. గురు ఇచ్చే అంత సంపద ఎవరు ఇవ్వలేరు. మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రాంగెస్ట్, అండ్ ఎక్కడ గురువు ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్. సింపుల్. సెకండ్ లార్డ్ ఎవరు మనకి గురు, అలాగే 5th లార్డ్ గురు. గురువు. ఇప్పుడు ఎక్కడ ఎగ్జాల్టేషను, 9th లో. సో ఈ టచ్ వచ్చిందంటే మాత్రం అపర కుబేరులే, అలా ఏమి అసలు సందేహమే ఉండదు అందులో. అంటే ఒక రాజు రాణి ఆ స్టేజ్ లో ఉంటారన్నమాట. సో మన అనుకోనంత ఉంటుంది, చూడ్డానికి మామూలుగా ఉన్నా కూడా బోల్డ్ అంత ఉంటుంది. అదొకటి కాకుండా మంచి పొజిషన్ లో సెకండ్ లార్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంపద అంటే ఏంటి, నాట్ ఓన్లీ ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి, మనం 11th లార్డ్ ఇక్కడే ఎగ్జాల్టేషన్. బుధుడు, బుధుడు ఓన్ హౌస్ ఇది. కన్య, కన్యలో ఎగ్జాల్టేషన్ అయింది. ఇక్కడ ఉన్న మేజర్ ప్లానెట్స్ మనం చూసామంటే మళ్ళీ ఇంకేంటంటే మనకి 3rd and 4th లార్డ్ శని. శని, శని ఓన్ హౌస్ లో ఉంటే మూల త్రికోణంలో ఉన్నాం. వెరీ గుడ్. అండ్ కుంభం శని అనేది చాలా మంచిదని మీరు చెప్తూ ఉంటున్నారు. అవును, ఇప్పటికైనా చెప్తా. కుంభ శని అనేది అసలు చూసుకునే డోకా లేదు అంటాను, తిరుగులేదు అసలు. అంత బాగుంటుంది కుంభ శని. అంటే లెసన్స్ నేర్పుతాడు. పాస్ అవ్వకుండా నేను పైకి వెళ్ళిపోతానంటే ఎట్లా? పాస్ అవ్వకుండా నేను డాక్టర్ అవుతానంటే కుదురుతుంది? ఏది కుదరదు లైఫ్ లోనే. అంతే, ఆయన లెసన్స్ నేర్పుతాడు, అదేం ప్రాబ్లం. అలాగే మనం చూసామంటే ఇప్పుడు చంద్రుడు, చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఎంత మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ. ఇంటలెక్ట్ కి సంపద అనేది నాట్ ఓన్లీ మనీ. అప్పుడు ముందు నుంచి నేను అదే చెప్తా, సంపద అనేది డబ్బు సంపాదించడం ఒకటే కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్డమ్, ఇంటలెక్ట్తో నువ్వు ఏం చేస్తావు అనేది డబ్బు సంపాదన. ఇవన్నీ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను. సో వీళ్ళకి చాలా చాలా అదృష్టం ఉంటుంది యాక్చువల్లీ స్పీకింగ్. మేజర్ ప్లానెట్స్ వీళ్ళకి. నరేంద్ర మోదీ గారు కూడా వృశ్చిక. చాలా మంది ఉన్నారు దీంట్లో. ఏంటంటే 7th లో మనకి ఎగ్జాల్టేషన్, అండ్ మళ్ళీ 7th లార్డ్ 12th లార్డ్ శుక్రుడే. సో శుక్రుడు టచ్ వచ్చింది, గురువు టచ్ వచ్చింది, శని టచ్ వచ్చింది, చంద్రుడు టచ్ వచ్చింది. మంచి జాతకులుగా చూస్తారు. అంతే, నేను ఎప్పుడు మంచి జాతకులుగా చూస్తాను. 11th మళ్ళీ బుధుడు లేకుండా, ఇంటలెక్ట్ లేకుండా ఏం చేయగలం? అవును, బుద్ధి లేకుండా ఏమీ జరిగేది పనే లేదు. అవును. సో ఇవన్నీ ఉన్నప్పుడు లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. తప్పక సెకండ్ లార్డ్ తోటి కనెక్షన్ ఉండాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, లగ్నాధిపతి మంచి ప్లేస్ లో ఉండాలి. అంటే కేంద్ర కోణాల్లో ఉండడం కానీ, లేకపోతే సెకండ్ హౌస్ లో ఉండడం కానీ, ఇప్పుడు కుజుడు సెకండ్ హౌస్ లో ఉండడం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా లక్ష్మీ యోగాలు ఫామ్ అవుతాయి అన్నమాట. వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారిది అబ్జర్వ్ చేస్తే, మా జీవితాలు ఎప్పుడు ఇంతేనండి, మేము కష్టాలే అనుభవిస్తున్నామని చాలా మంది కంప్లైంట్ చేస్తాం. కరెక్ట్. మరి ఎందువల్ల జరుగుతుంది అది? కొంతమందికి ఏమవుతుందంటే మిగతా పొజిషన్స్, నాట్ ఓన్లీ దట్, టైం కలిసి రావాలి. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను.
దశా విశేషాలు అంటే మీ నక్షత్రం పట్టి మనకి దశా విశేషాలు ఫామ్ అవుతాయి. అది ఫామ్ అయినప్పుడు ఏంటంటే టైం కలిసి రావాలి అంటాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చూసామంటే సపోజ్ గురు దశ వచ్చింది అనుకుందాం. ఓకే, గురు దశ వచ్చినప్పుడు ఇంకేం కావాలి? మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ 9th లో ఇంకేం కావాలి? కోణం. కోణం అంటే చాలా ఈజీ, కేంద్రం ఇంకా కొంచెం కష్టం అనుభవించాలి. కోణం చాలా మంచి ఒక ప్లేస్ అన్నమాట. సో ఆ దశ వచ్చినప్పుడు ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది అసలు. అలాగే శని మా దశ చిన్నప్పుడు కూడా వీళ్ళకి చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సో చంద్రుడు ఇక్కడ డెబిలిటేట్ అవుతాడు, అగ్రీడ్. కానీ ఏంటంటే మన లగ్నం గురించి మాట్లాడినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్. అంటే లగ్నంలో ఈ లగ్నం ఇస్ డిఫరెంట్ అండ్ రాశి ఇస్ డిఫరెంట్ కదా, ఏదైనా అవ్వచ్చు కదా రాశి. సో దశా విశేషాలు దాన్ని బట్టి వచ్చినప్పుడు టైం కలిసి వచ్చినప్పుడు మనం అదే కదా కండిషన్ చెప్తున్నాము. ఇవన్నీ యోగాలు ఫామ్ అవుతాయి. యోగం ఎప్పుడు మనకి రిజల్ట్ ఇస్తుంది అనేది ఏంటంటే దశ వచ్చినప్పుడు, ఆ పీరియడ్ వచ్చినప్పుడు, టైం పీరియడ్ వచ్చినప్పుడు అన్నమాట. సో వీళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పరిహారం సుబ్రహ్మణ్య ట్యూస్డే అలాగే దేవి పూజలు చేయడం ట్యూస్డే మంగళవారం వెరీ వెరీ గుడ్. అలాగే గురు కాళ్ళు పట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్, ఎందుకంటే కుటుంబ పరంగా ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా అవుతారు. అంటే చదువు లేని వాళ్ళు కూడా, అంటే మన BA-BScలో డిగ్రీలు చదువుకోకుండా లైఫ్ని ఎక్కువ చదువుకునే వాళ్ళు కూడా అవుతారు అనమాట. చాలా అదృష్ట జాతకులుగానే కన్సిడర్ చేస్తారు సుధా గారు వృశ్చిక రాశి వారికి అంటున్నారంటే సూపర్ అసలు. వృశ్చిక లగ్నం డెఫినెట్లీ రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుర్లగ్నం గురించి మాట్లాడుకుందాం. మరి ధనుర్లగ్నం వాళ్ళు లేదా ధనస్సు రాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎలా కలుగుతుంది? కలగని పక్షంలో ఒకవేళ రావట్లేదు లక్ష్మి అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకో? ఓకే, ధను లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి మనకి గురువు అయ్యారు. సో గురు టచ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. అలాగే మనం చూసామంటే సెకండ్ లార్డ్ మనకేమో శని అయ్యారు. శని ఎక్కడ ఎగ్జాల్టేషను? అదొక్కటి చాలు, అపర కుబేరులు అవడానికి అదొక్కటి చాలు. ఒకే ఒక కండిషన్ అంతే. అంటే దానికి మళ్ళీ మనం ఏంటంటే జాగ్రత్త చెప్పడం ఏంటి, దశ రావాలి. అంటే ఎయిదర్ జూపిటర్ దశ, గురు మహాదశ, లేకపోతే శని మహాదశ వచ్చిందంటే ఇంకా చాలా బాగుంటుంది. పట్టుకోలేము అసలు. మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా పెద్ద పెద్ద కంపెనీస్, US లో ఉన్న కంపెనీస్కి $1 బిలియన్ కంపెనీస్కి అధిపతులు అవ్వడం కానీ, లేకపోతే శని ఎలాగైనా శ్రమ చేయాలి అంటే ఆయనకు అదే ఇష్టం. శ్రమ పడే వాళ్ళకి ఆయన ఫలితం అనేది ఇస్తాడు. సో తప్పక ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఉంటే శ్రమ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ అంత సంపద ఇస్తాడు. శని ఇచ్చినంత ఎవరు ఇవ్వరు. అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహం అనమాట. ఆయనే సెకండ్ లార్డ్ అయ్యాడు, ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే ఇంకేం కావాలి, అలా ఏమీ అవసరం లేదు. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ రవి ఓన్ హౌస్లో ఉండడం అండ్ ఆల్సో జూపిటర్తో టచ్ ఉండడం. అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉంటేనే అది జరుగుతాయి ఇవన్నీ. సో టచ్ ఉండడం అండ్ ఆల్సో అదే దశ రావడం అంటే ఏంటి, గవర్నమెంట్లో మంచి పొజిషన్ రావడం కానీ, ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ, బోల్డ్ అంత సంపాదించడం కానీ దాంట్లోంచి. అలాగే పొలిటికల్ కనెక్షన్ రావడం అంటే ఏంటి, ప్రామినెన్స్, ఒక ఫేమస్ పర్సనాలిటీ కింద రావడం కానీ జరగడం తప్పక జరుగుతుంది. అది మనం జాతకం చూసినప్పుడే మనం నిర్ధారించేయచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటి, గురువు ఏమో 4th లార్డ్ కూడా అయ్యారు మనకి. ఓకే, సో 11th లార్డ్ మళ్ళీ ఏమో మనకి వీనస్ టచ్ ఇందాకనే చెప్పారు. సో గురు మళ్ళీ సన్ అండ్ ఆల్సో శని ఆల్సో సెకండ్ లార్డ్ మనకి ఇక్కడే కదా, శుక్రుడితో కనెక్షన్ వచ్చిందంటే, సన్తో కనెక్షన్ వచ్చిందంటే ఇంకేం కావాలి, అసలు అంతులేని సంపద వస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ దాన్నిటికీ మనం చెప్పేది ఏంటి, ఎప్పటికైనా ఆ దశా విశేషాలు రావాలి అని చెప్తూ ఉంటాం. ఎవరికైనా సరే, ఏ లగ్నంకైనా సరే మనకి సెకండ్ లార్డ్ దశ వచ్చినప్పుడు, సెకండ్ లార్డ్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళ పోళ్ళంత సంపాదన ఉంటుంది వాళ్ళకి అని చెప్పచ్చు. అలా కొంచెం ఏజ్ వచ్చారు, ఏజ్ పీపుల్, వాళ్ళకేమో రిటైర్ అయిపోయారు అంటే వాళ్ళ పిల్లలు సంపాదించి పెట్టడం కానీ, వేరే వాళ్ళు పెట్టడం కానీ జరుగుతుంది అనమాట. తప్పక ఈ రిజల్ట్ అనేది మాత్రం తప్పక వస్తుంది వాళ్ళకి అని చెప్పాలి. అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ చేయాలి, ఏం చేసుకోవచ్చు, తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అంటే దక్షిణామూర్తి కానీ, సాయిబాబా అనుకుందాం, ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి, వాళ్ళకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి విజ్డమ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవన్నీ గెయిన్ అవ్వడానికి అది ఇంపార్టెంట్. తర్వాత శనికాళ్ళు పట్టుకోవాలి అంటే ఎవ్రీ మండే సోమవారం అంటున్నా
సోమవారం తప్పక మన రుద్రాభిషేకం చేయించుకోవడం, కంటిన్యూస్గా చేయించుకోవడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎందుకు అది చెప్తాము అంటే బికాస్ శని ప్రీతి పొందడం అనేది కొంచెం కష్టం. అవునా? అందుకోసమని తప్పక దేవతకి చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, శివుడికి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని మిగతావన్నీ చేయకూడదని ఎవరు అనట్లేదు, తప్పక చేయొచ్చు. Right. ఇది కూడా చేయడం ఇంకా మంచిది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి లేదా మకర లగ్నం గురించి మాట్లాడుకుందాం. మరి మకర లగ్నం లేదా మకర రాశి వారికి ఎవరండి లక్ష్మీ యోగాన్ని కలిగించేటటువంటి ఆగ్రహం, అలాగే ఒకవేళ లక్ష్మి సరిగ్గా మాకు రావట్లేదు అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక మాట్లాడదాము. మకర లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ మళ్ళీ ఏంటంటే కుంభం కదా, కుంభంకి కూడా అధిపతి మనకి శనియే. సో లగ్నాధిపతి అండ్ ద్వితీయాధిపతి ఇద్దరు ఒకళ్ళే. సో అందులోనే కుంభ శని ఉంటే ఇంకా మూల త్రికోణం ఇంకేం కావాలి, బలంగా కూర్చుని ఉన్నాడు అనమాట. సిస్టమ్ వేసి కూర్చున్నారని చెప్తూ ఉంటాం మనం. అలా కూర్చున్నాడంటే ఆయన అంతులేని సంపద ఇస్తారు సెకండ్ లార్డ్, ఎస్పెషలీ ఆ దశ వచ్చినప్పుడు. శని మాత చాలా మంది నువ్వు ఇందాక అన్నావు కదా, శని మాత వస్తే భయపడతారు మనకి ఇవ్వలేదని. చాలా బాగుంటుంది అసలు, దాంట్లో డోకాయ లేదు అసలు, బల్లగుద్ది చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వాళ్ళు తీసుకోవడం. అలాగే ఫైనాన్షియల్ పవర్, నేను స్టేటస్ అనట్లు, అందుకనే పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. చాలా పవర్ఫుల్ పీపుల్ కింద ముందుకు వస్తారు లైఫ్లో అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే మనకి శని ఎక్కడ ఎగ్జాల్టేషన్, సెకండ్ లార్డ్ 10th లో ఎగ్జాల్టేషన్ అంటే ఇంకేం కావాలి అసలు లైఫ్లో. నీకు ఏ అనుకోనివన్నీ సాధిస్తావు, ఏది కావాలంటే అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే శని మేజర్ ప్లానెట్ మనకి. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉండడం, బుద్ధుడు ఆయన కూడా ఎగ్జాల్టేషన్ కదా, మరి ఉండడం ఇంకేం కావాలి అసలు. 9th లార్డ్ ఎగ్జాల్టేషన్, ఆ దశ రావడం, ఎందుకంటే ఇవన్నీ లాంగ్ పీరియడ్ అసలు కదా, 17 years 19 years అలాగా. సో ఆ దశ వచ్చినప్పుడు బిజినెస్ లో విస్తరించడం, అసలు తిరుగులేదు అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి తిరుగు ఉండదు, అంత బాగా పైకి వస్తారు అని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే టచ్ వచ్చినప్పుడు మెర్కురీ శని మంచి హౌస్ లో కలిసినప్పుడు, అంటే కోణాల్లో కలిసినప్పుడు కానీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే 5th లార్డ్ ఎవరయ్యారు మనకి, శుక్రుడు. శుక్రుడు. ఇంకా 10th లార్డ్ కూడా అయ్యారు. సో ఈయన ఎగ్జాల్టేషన్ కాకుండాను ఓన్ హౌస్ లో ఉండడం, 10th house లో ఉండడం, అదే ఒక పెద్ద యోగం అది. ఇంకా అంతకనే ఏం కావాలి. కెరియర్ పాత్ లో వాళ్ళు ఏది ఎంచుకున్నాను చాలా బాగా పైకి వచ్చేస్తారని చెప్పొచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి అని చెప్పొచ్చు అనమాట. మేజర్ గ్రహాలు చూసావు కదా, నేను ఆల్ మేజర్ గ్రహాలు ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఇవి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇంకేం కావాలి, లైఫ్ సార్థకం అవుతుంది. అంటే నీ పర్పస్ ఏంటో నీకు తెలుస్తుంది, అదే దశలో వెళ్ళడం జరుగుతుంది. స్పోర్ట్స్ కూడా రావచ్చు అలాగే, ఏదైనా. అంటే ఎందుకంటే మనకి 11th కదా, 11th లార్డ్ ఎవరయ్యారు మనకి, కుజుడు అయ్యాడు. కుజుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్, ఇంకేం కావాలి. సో స్పోర్ట్స్ లో రావడం కానీ, కుజుడు అంతే కదా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే కమాండింగ్ పొజిషన్ లో ఉండడం కానీ, ఇవన్నీ జరుగుతాయి తప్పక. చాలా చాలా బాగుంటుంది లైఫ్ అనే చెప్పాలి. సపోజ్ ఇవన్నీ ఏంటి, కండిషన్ ఏంటి, దశలు రావాలి దానికి. అలాగే అంతర్దశలు వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి, సబ్ దశలు. అలాగే వీళ్ళు పరిహారం కింద ఏం చేసుకోవాలంటే తప్పక శని గ్రహానికి కంటిన్యూస్ గా ఎవ్రీ సాటర్డేస్ ఏంటంటే పూజ చేయడం. అంటే శని చాలీస కానీ హనుమాన్ చాలీస కానీ కంటిన్యూస్ గా హనుమంతుడి టెంపుల్కి వెళ్ళడం శనివారం అలాగే మంగళవారం వెళ్ళడం చాలా మంచిది. అందుకని నేను కుజుడిది కూడా చెప్పాను కదా. సో చాలీస, హనుమాన్ చాలీస చదువుకోవడం. అంటే చాలా మంది ఏంటంటే మనం ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం. సో ఎక్కువ సార్లు చదవాలి, ఏంటంటే ఎక్కువ చేయాలన్నమాట. కంటిన్యూస్గా చేయడం, చాంటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి లేదా కుంభ లగ్నం గురించి తెలుసుకుందాం. మరి కుంభరాశికి లేదా కుంభ లగ్నానికి లక్ష్మీ యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏంటి? ఓకే, లెట్స్ టాక్ అబౌట్ కుంభ లగ్నం. ఓకే, కుంభ లగ్నానికి మనకి 2nd and 11th లార్డ్ బ్యూటిఫుల్ జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఫస్ట్, అంతులేని సంపదిస్తారు. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ శుక్రుడు ఎగ్జాల్టేషన్, మళ్ళీ 2nd house లో. ఏం కావాలి అసలు, ఏమి అనుకోకల అదే వస్తుంది అనమాట. అంటే శుక్రుడు అంత కంఫర్ట్ లెవెల్ అనేది ఇస్తాడు. అదొకటి కాకుండా కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు శుక్రుడు
చాలా బాగుంటుంది అని Mm. చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఎలా ఏమైంది 6th అవుతుంది. ఎగ్జాల్టేషన్ 6th అవుతుంది కానీ ఇస్తాడు సంపద, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు అనేది లెక్క అన్నమాట. Okay. ఎందుకంటే ఇది ఉపచయ హౌస్ కూడా. ఉపచయ హౌస్ అంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ అది కూడా గ్రో అవుతుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, కుంభ లగ్నానికి శని అంటే అధిపతి అయ్యాడు. ఆయన 2nd హౌస్లో ఉండడం కూడా అంతులేని సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇందాక చెప్పినట్టు శుక్రుడు చాలా Yeah. చాలా బాగుంటుంది. అలాగే 2nd అండ్ 11th లార్డ్ మనకి ఏంటి జూపిటర్ అయ్యాడు. జూపిటర్ ఓన్ హౌస్ లో ఉండడం ఎప్పటికైనా 11th హౌస్ లో ఉండడం అనేది ఏంటంటే మనకి లాభం అనేది ఏం పని చేసినా కూడా లాభం అనేది ఈజీగా పొందుతారు. ఏంటంటే ఈజీగా పనులు చేసేస్తారు, అనుకున్నది చేసేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పొజిషన్. ఓన్ హౌస్ ఒకటి, శని బీయింగ్ ఇన్ 2nd హౌస్, అండ్ ఆల్సో 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ ఆర్ 9th లోనే శుక్రుడు ఉండడం అనేది కూడా ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇంకోటి ఏంటంటే మనకి మెర్కురీ కూడా ప్లేస్ రోల్ ఇన్ దస్, ఎందుకంటే 5th లార్డ్ అయ్యాడు. 5th to 5th మళ్ళీ 9th అనమాట. సో ఆయన ఓన్ హౌస్ లో ఉండడం కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది 8th హౌస్ అవుతుంది. సో అంత మంచి ఇది కాదనమాట. సో వి సే ఓన్ హౌస్ లో ఉండడం ఇస్ గుడ్. ఇది కూడా ఓన్ హౌస్ లో ఉండడం వెరీ వెరీ గుడ్. అలాగే కలయిక 2nd లార్డ్ 9th లో ఉండడం కానీ 9th లార్డ్ 2nd లో ఉండడం కానీ అంటే ఏంటి, జూపిటర్ ఏమో ఇక్కడ ఉండడం అండ్ వీనస్ ఏమో ఎగ్జాల్టేషన్ లో ఉండడం అని అలా కూడా వండర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. అంతులేని సంపదకి దారి తీస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మన ప్రెడిక్షన్స్. అండ్ ఆల్సో ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్, టైం అనేది రావాలి. టైం వచ్చినప్పుడు, టైం అంటే ఏంటి, దశా విశేషాలు కలిసి రావాలి. అంటే ఏంటంటే మనం ఏ రాశిలో పుట్టామో దాన్ని బట్టి, సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మనకి యోగాలు ఉండడం కాదు, యోగాలు అందరికీ ఉంటాయి. సో కొంతమందికి పుట్టినప్పుడే అది వెళ్ళిపోతాయి, పుట్టక ముందే పుట్టక మున్పు కూడా అసలు రావు మళ్ళీ అది అసలు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఎప్పటికైనా మనం జాతకం చూసామంటే బ్యాలెన్సింగ్ యాక్టే ఉంటుంది మనకి. అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ కింద ఏం చేయొచ్చు, తప్పక గురువు కాళ్ళు పట్టుకోవాల్సిందే. గురువు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఏంటంటే మనం ఏ గురువు అయినా సరే, మనం తల్లిని కూడా మనం మొదటి గురువు అనే చూస్తాం. అటు అమ్మవారికి చేయొచ్చు, అమ్మవారి పూజలు చేయొచ్చు, అలాగే దేవి పూజలు చేయొచ్చు. అలాగే ఏంటంటే మనకి శివుడికి కంటిన్యూస్గా పూజ చేయడం అనేది మంచిది. అలాగే కృష్ణుడు జగద్గురు. సో ఒక గురువుకి మనం గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం కానీ ఆయనకి సేవలు చేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎస్పెషలీ వీళ్ళకి సేవాభావం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, కుంభరాశికి ఎక్కువ. సో అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, వీళ్ళకి సంపద అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఒక అదృష్ట జాతకులే అవుతారు ఒకవేళ మీరు చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ లో కనుక ఈ గ్రహాలు ఉంటే. లేని పక్షంలో దత్తాత్రేయులు వారు ఉన్నారు, డెఫినెట్ గా వారి అనుగ్రహంతో వీరు లక్ష్మీ యోగాన్ని ఖచ్చితంగా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీన లగ్నం లేదా మీన రాశి గురించి మాట్లాడుకుందాం. ఫైనలీ మీన రాశి లేదా మీన లగ్నం వాళ్ళు, వీళ్ళకి ఎలా అండి లక్ష్మీ యోగం ఎలా కలుగుతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక చూద్దాము. మీన లగ్నంకి అధిపతి మనకి జూపిటర్ అంటే గురుడు అయ్యారు. గురు ఎగ్జాల్టేషన్ పంచమంది, ఇంకేం కావాలి, అసలు మొత్తం భాగ్యం ఉన్నట్టు. అంటే ఆయనే 10th లార్డ్ కూడా అయ్యారు ఇక్కడ. అవును, అంతే కదా, లగ్నాధిపతి అండ్ 10th. 5th లో ఉన్నాడంటే ఇంకేం కావాలి. అసలు పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసి లక్ష్మీ మిట్టల్ లాగా మన లక్ష్మీ యోగమే మాట్లాడుకుంటున్నాం. అంత పెద్ద అంటే వరల్డ్ ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అది ఫస్ట్. ఓకే, సెకండ్ ఏంటంటే 2nd లార్డ్ కూడా 45 అవ్వాలి. అంటే ఏంటి, 2nd మనకి కుజుడు. కుజుడు ఎక్కడ 11, వన్ ఆఫ్ ద బెస్ట్ లగ్నమ్స్ ఇది. చూడు మేజర్ ప్లానెట్స్ 11th ఎగ్జాల్టేషన్, ఏం కావాలి. సో అన్నీ ఉంటాయి. మళ్ళీ దీనికి మనం ఏంటంటే దశా విశేషాలు రావాలి, టైం రావాలి, ఆ టైం పీరియడ్ మనం చెప్తూ ఉంటాం అనమాట. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ ఎవరయ్యారు, బుధుడు. 7th లార్డ్ బుధుడు, 9th లార్డ్ మళ్ళా కుజుడు, ఎగ్జాల్టేషన్ 11th. అన్నిటికీ టచ్ వచ్చింది. ఏం కావాలి, వెరీ ఈజీ. చూసావు అది, వెరీ ఈజీలీ యూ కెన్ సే ఆల్ దిస్. చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే కూడా ఇంకోటి మనకి 4th లార్డ్ ఆర్ 7th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే ఇంకా బుద్ధి బలం కూడా యాడ్ అవుతుంది.
అంటే అన్ని ఒకేసారి ఎగ్జాల్టేషన్ అవ్వడం అబ్బో. కష్టము. వీనస్ ఓన్ హౌస్ లో ఉండడం అనేది ఇంకోటి అన్నమాట. బట్ ఇవన్నీ 8th మళ్ళీ మనకి 6th అవి చూసుకోవాలి. సో దాని బదులు ఏంటంటే మనం 4th లార్డ్ అండ్ 7th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇక్కడ కన్యలో అయితే కనుక అది కూడా అంతులేని సంపద ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసామంటే అన్ని కమ్యూనికేషనే. సో ఆర్ట్ రంగంలో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆన్లైన్ బిజినెస్ చేయడంలో కానీ వీటన్నిటిలోనూ బాగా పైకి వచ్చేస్తారు, ఆడి తెరిపోతారు. మనం ఇప్పుడు చూసిన యూట్యూబ్ రంగంలో కూడా సడన్ గా పైకి వచ్చేసి బోర్డంత సంపాదిస్తున్నారు. సడన్ లిఫ్ట్ ఉంది. షూర్ గా అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది వాళ్ళకి ఆ పీరియడ్ వచ్చినప్పుడు తప్పక అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్ 11th టచ్ వచ్చేస్తుంది ఇక్కడ 2 and 11. లక్ష్మీ యోగంకి బేసిక్ గా మనం మాట్లాడుకునేది కూడా 2 and 11 and 9. సో ఈ 3 హౌసెస్ ఎక్కువ మాట్లాడుకున్నాం. 2 and 11 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ దశ వచ్చిన ఆ అంతర్దశ వచ్చినా కూడా తప్పక వీళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, ఎవరో ఒకళ్ళు ప్రముఖులు కానీ ఆల్రెడీ ఆడి తేరిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోతారు. ఆయన చేయి అందించిన కింద పాతాళంలోంచి చేయి అందించి పైకి తీసుకెళ్ళినట్టే. ఇది కూడా ఇంకోటి కూడా చెప్పొచ్చు, పైనుంచి మన తదాసు దేవతలేమో జీవిస్తున్నట్టే. ఆ ఎనర్జీ ఎస్పెషలీ వచ్చి మనకి జీవిస్తున్నట్టే అన్నమాట. పైనుంచి మనం ఏమంటాం జీవన్లో అక్షంతలు వేస్తున్నట్టే అని చెప్తాం అనమాట. సో అలా ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి ఒక లగ్నం. అన్ని మేజర్ ప్లానెట్స్, ఎందుకంటే జూపిటర్ అసలు లగ్నాధిపతియే మనకి గురుడు అయ్యాడు. ఆయన ఎగ్జాల్టేషన్ లో ఉంటే ఇంకేం కావాలి. సో అదేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పవలసింది, లక్ష్మీ యోగాల్లో మనం సంపద ఒకటే కాదు, నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు యాసిటిక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇలా కాంబినేషన్ ఉన్న వాళ్ళు. కానీ అదేంటి, అది కూడా ఒక లక్ష్మీయే కదా. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, స్పిరిచువల్ సంపద అనేది ఉంటుంది కదా, అది కూడా సంపదే మనం తీసుకునేది. సో మిగతా కాంబినేషన్ చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ అదే ఇవన్నీ జనరల్ డిస్కషన్స్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఎప్పటికైనా దేవి పూజలు చేయడం, ఎస్పెషలీ మనకి దశమహావిద్యాలకి చేయడం అనేది చాలా మంచిది. అన్నిటికన్నా గొప్ప విషయం అదే కదా చేయడం. అంటే పొలిటికల్ కనెక్షన్ కావాలన్నా అలాగే స్పిరిచువల్ కనెక్షన్ కావాలన్నా మనం దేవి పూజలు ఎక్కువ చేస్తాం, దేవి మంత్రాలు చేస్తాము. అలాగే వీళ్ళు ఏంటంటే జపాలు, గురు జపం చేయడం కానీ గురుకి దానం ఇవ్వడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కుజుడికి ఎస్పెషలీ దుర్గాదేవికి మనం మంగళవారం పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నిట్లోనూ విజయం సాధించాలని. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకు కూడా లక్ష్మీ యోగం అనేది అసలు ఎలా కలుగుతుంది, కలగని పక్షంలో ఏం చేయొచ్చు రెమెడీస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి.